హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యువర్స్ ప్రనుష. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియోలో నేను బెంగళూరులో ఉన్న ఐకియా స్టోర్ని అయితే ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నాను. మేమైతే ఇక్కడికి మెట్రోలో వచ్చాము. ఎందుకు మెట్రో అంటే ఆబ్వియస్లీ వీకెండ్స్లో మనకి ట్రాఫిక్ ఎలా ఉంటుందో తెలుసు కదా. సో ట్రాఫిక్ ని ఎస్కేప్ చేయడానికి మేము మెట్రోలో వచ్చేసాము. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మనం మెట్రోకి రావడం వల్ల డైరెక్ట్ ఫస్ట్ ఫ్లోర్ కి అయితే వచ్చేస్తాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే ప్లే జోన్ అండి. సో ఇదైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్నమాట. పిల్లల్ని మనం 45 minutes ఇక్కడ వదిలేయచ్చు, వాళ్ళు టేక్ కేర్ చేస్తారు. మేమైతే అక్కడికి లంచ్ టైం కి రీచ్ అయ్యాము. సో ఫస్ట్ అయితే మేము లంచ్ చేద్దాం అనుకున్నాము. సో అదైతే సెకండ్ ఫ్లోర్ లో ఉంది. ఇక్కడ ఫుడ్ కోసం మనము క్యూలో వెళ్లాల్సి ఉంటుంది. సో ఆబ్వియస్లీ అది లంచ్ టైం, దట్ టు వీకెండ్ కదా. సో చాలా మంది అయితే ఉన్నారు. క్యూ అయితే చాలా పెద్దగానే ఉంది. సో మేమైతే క్యూలోకి వెళ్ళిపోయాము. అక్కడ ఎలాంటి వీడియో అయితే తీయలేదు. ఇక్కడ మనము ఫస్ట్ ఫుడ్ తీసుకోవాలి, తర్వాత బిల్లింగ్ అయితే ఉంటుంది. బిల్లింగ్ సెక్షన్ దగ్గర మనకి ఒక కప్ ఉంటుంది, అలాగే ఒక గ్లాస్ కూడా ఉంటుంది. కప్ తీసుకుంటే మనం ఎన్ని సార్లు అయినా కాఫీ తాగొచ్చు, అలాగే గ్లాస్ తీసుకుంటే ఎన్ని సార్లు అయినా మనం డ్రింక్ తీసుకోవచ్చు. మేమైతే గ్లాస్ తీసుకున్నాము. మేబీ 80 rupees ఉంది అనుకుంటాను. సో మీరు కూడా ఎప్పుడైనా వెళ్తే ఒకసారి ట్రై చేయండి. చెప్పడం మర్చిపోయానండి, ఇది అన్లిమిటెడ్ అన్నమాట. సో మేమేం తీసుకున్నాము అంటే ఏంటో వెజ్ బాల్స్ అంట, అవైతే అస్సలు బాగాలేదు, మీరు ఎవరు కూడా తీసుకోవద్దు, మనీ వేస్ట్. తర్వాత పరాటా విత్ పన్నీర్ కర్రీ తీసుకున్నాము, అది బాగుంది. మా వాడైతే ఇలా ఒక చాక్లెట్ కేక్, దానికి తోడు చిన్న మ్యాంగో జ్యూస్ బాటిల్ ఒకటి తీసుకున్నాడు. అలాగే పొటాటో వెడ్జెస్ తీసుకున్నాము, ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాము. మా బిల్ అయితే చూసారు కదా, 1160 rupees. ఇంతకీ ఇది ఎక్కడుందో మీకు చెప్పలేదు కదా, ఇది నాగసంద్రాలో ఉందండి. సో మనం అయితే ఇక షాపింగ్ లోకి వెళ్ళిపోదాము. ఎలాగూ మనం సెకండ్ ఫ్లోర్ లో ఉన్నాం, అందులోను బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంది. సో సెకండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళిపోదాము. ఇంకొక ఇంపార్టెంట్ నోట్ ఏంటి అంటే, ఈ ఐకియా అనేది 12 acres లో ఉంది అని నేను విన్నాను. ఈ 12 acres మనం ఈ హాఫ్ డే లో తిరగాలి అంటే అది కుదిరే పని కాదు కదా. సో మనకైతే ఇక్కడ ఒక గైడెన్స్ స్లిప్ అయితే ఉంటుంది. సో మీరైతే దాన్ని తీసుకోండి. మీకు ఏవైతే ఇంట్రెస్ట్ ఉన్నాయో సో వెంటనే డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళిపోండి. సో నేనైతే హోమ్ డెకర్ అండ్ కిచెన్ అయితే చూడాలి అని అనుకుంటున్నాను. కాకపోతే మీకు చూపిద్దామని అక్కడక్కడ అయితే కొన్ని క్లిప్స్ కూడా తీసాను. ఇక్కడ చూసారు కదా, ఇదేంటంటే హోమ్ డెకర్ అండ్ కిచెన్ ఇలా అన్ని కలిపి ఒక రెఫరెన్స్ ఐడియా లాగా పెట్టారనమాట. ఈ సెట్ కాస్ట్ అయితే 5500 rupees. ఇక్కడ చూడండి, దీన్ని ఒక సింపుల్ లివింగ్ రూమ్ థీమ్ లాగా రెడీ చేశారు. ఒక చిన్న సోఫా, అలాగే మిడ్ టేబుల్, దాని మీద చిన్న డెకరేషన్, సింపుల్ గా బాగుంది కదా. ఇక్కడ మీకు కనిపిస్తున్న అతను నాకు బాబాయ్ అవుతారు, అంటే మా హస్బెండ్ కి మేనమామ అన్నమాట. సో తన పేరు అయితే సుబ్బరామ్ రెడ్డి. ఇక్కడ ఏవి ఎంత ప్రైస్ ఉన్నాయో వాటి మీద మెన్షన్ చేస్తున్నారు. ఇవి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కదా, సో వేజెస్ లోకి మనం అయితే వీటిని తీసుకోవచ్చు చక్కగా. కాకపోతే ఇవి బంచెస్ కాదు, సింగిల్ గా పెట్టున్నారు. నెక్స్ట్ ఇవి చూడండి, బ్రాస్ క్యాండిల్ హోల్డర్స్ లోటస్ డిజైన్ లో ఉన్నాయి. ఇవి చాలా వెయిట్ ఉన్నాయి. వీటి ప్రైస్ అయితే ఒక పీస్ కాస్ట్ 250 rupees ఉన్నాయి. నెక్స్ట్ సెక్షన్ అయితే ఇక్కడ హోమ్ ఫర్నిచర్ సెక్షన్ అయితే ఉంది. ఇక్కడ రిలాక్సింగ్ చైర్స్ ఉన్నాయి, అలాగే సోఫాస్ ఉన్నాయి. ఇంకా ఇది చూడండి, ఇది ఒక లివింగ్ రూమ్ థీమ్. ఇలాంటివి చూడడం వల్ల మనకి కూడా ఒక ఐడియా వస్తుంది, మన హోమ్ ని మనం ఎలా డెకర్ చేసుకోవాలి అనేసి. ఈ సెక్షన్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ ఇలాంటివి కొన్ని డెకర్ ఐటమ్స్ కనిపించాయి. ఇది మనకి రావి ఆకు ఉంటుంది కదా, సో సేమ్ అదే షేప్ లో ఉంటుంది. కాకపోతే ఇది బ్రాస్ ది, చాలా సాలిడ్ గా ఉంది. దీని కాస్ట్ అయితే 700 ఉంది. నెక్స్ట్ అయితే ఇక్కడ కొన్ని క్రోకరీ యూనిట్ కి సంబంధించి గ్లాసెస్ కానీ లేకపోతే కప్స్, మగ్స్ ఇలాంటివి కొన్ని ఉన్నాయి. ఇక్కడ టేబుల్స్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. అలాగే మన బుక్ ర్యాక్స్ దగ్గర మనకి యూజ్ అయ్యే విధంగా చిన్న షెల్ఫ్స్ కూడా ఉన్నాయి. కొంచెం యూనిక్ గా ఉన్నాయి, బాగున్నాయి కూడా. అలాగే వేజెస్ కూడా డిఫరెంట్ గా ఉన్నాయి. ఇది చూడండి, బ్రాస్ బౌల్ చాలా డిఫరెంట్ గా ఉంది. ఇది చూడడానికి చాలా ట్రెండీగా ఉంది, అలాగే స్టైలిష్ గా కూడా ఉంది. ఇది డైనింగ్ టేబుల్ మీదకైతే బాగా సెట్ అవుతుంది అనుకుంటా. దీని ప్రైస్ అయితే 1000 rupees ఉంది. ఇక్కడ అయితే ఒక చిన్న క్రోకరీ యూనిట్ అయితే అరేంజ్ చేశారు. అలాగే ఇంట్లోనే కొంతమంది బార్ కౌంటర్ కూడా పెట్టుకోవాలనుకుంటారు కదా, దానికి కూడా ఇది చాలా బాగా సెట్ అవుతుంది. నాకైతే ఇక్కడున్న ల్యాంప్స్ అయితే చాలా బాగా నచ్చాయి. ఇప్పుడైతే నేను సెకండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ కి అయితే స్టెప్స్ దిగి వచ్చాను. ఇక్కడ
స్టెప్స్ కింద ఇలాగా లైవ్ ప్లాంట్స్ అయితే కొంచెం డెమో లాగా పెట్టున్నారు. సో 2 కలర్స్ ఉన్నాయి ఇందులో, ఒకటి ఎల్లో, ఒకటి ఆరెంజ్ మిక్స్ రెడ్ కలర్. సో చాలా బాగున్నాయి ఇవైతే. నాకైతే అసలు వదలబుద్ధి కాలేదు. జనరల్ గానే నాకు ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం, కాకపోతే వీటిని ఇక్కడ ఇలా చూసేసరికి అసలు వదలాలనిపించలేదు. ఇంకొకటి కొంచెం ప్రైజీ అనిపించాయి నాకు. మనం షాప్ లో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎటు పోవాలి అనేది మనకి కింద డైరెక్షన్స్ అయితే ఇచ్చుంటారు. సో మనం వాటిని ఫాలో అవ్వచ్చు. తర్వాత ఇటు సైడ్ కి వస్తే ఇక్కడ టీ లైట్ క్యాండిల్స్ అంటాం కదా, ఆ క్యాండిల్ హోల్డర్స్, ఇంకా వేజెస్, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, ఇంకా అవే కాకుండా కిచెన్ రిలేటెడ్ థింగ్స్ కూడా ఉన్నాయి. ఈ గ్లాస్ బౌల్ చూసారా, ఇది చాలా బాగుంది కదా. దీన్ని అయితే పర్టికులర్ గా ఈ బ్యాంబూ తెలిసే ఉంటుంది కదా మీకు, ఆ ప్లాంట్ కోసమైనా లేకపోతే మనీ ప్లాంట్ అయినా, లేదా ఇవన్నీ కాకపోతే డ్రై ఫ్లవర్స్ ఉంటాయి కదా, సో అవి కూడా ఇందులో మనం పెట్టుకోవచ్చు. అలాగే మంచి ఫ్రాగ్రెన్స్ కూడా ఉంటుంది. ఇది చూసారా, ఇక్కడ అయితే ఒక డెమో ఆర్గనైజర్ ర్యాక్ అయితే ఇచ్చున్నారు. సో ఇంకొక విషయం ఏంటంటే, వాళ్ళు అరేంజ్ చేసిన వాటిలో మనకి ఏదైనా నచ్చినా మనం వాటిని బుక్ చేసుకుంటే వాళ్ళు 13 to 14 days లో వచ్చి మన ఇంట్లోనే అన్ని ఇన్స్టాల్ చేసి వెళ్తారంట. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ కొంచెం డైనింగ్ రిలేటెడ్ థింగ్స్ లాగా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ టిష్యూ రిలేటెడ్ హోల్డర్స్, అలాగే మనం టేబుల్ మీద వేసుకున్న మ్యాట్స్, ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. ఇలా చూసుకుంటూ వెళ్తుంటే నాకు కొన్ని డిఫరెంట్ ఐటమ్స్ కనిపించాయి. ఆ పైన చూసారా వుడెన్ బౌల్స్, అలాగే ఇక్కడ చూడండి ఇవి వెదురు ఉంటుంది కదా, ఆ వెదురుతో అల్లిన బుట్టలు. ఇవి చూడ్డానికి చాలా బాగున్నాయి. వీటి ప్రైస్ అయితే 350 ఉన్నాయి. అలాగే ఇది చూడండి, ఇంతక చూసినవి రౌండ్ షేప్, ఇదైతే కొంచెం ఓవెల్ షేప్ లో ఉంది. దీని ప్రైస్ అయితే 450 ఉంది. ఇది చాలా లైట్ వెయిట్ గా ఉన్నాయి. ఇవి చూడండి, ఇవి కాఫీ మేకర్ అంట. సో వీటి కాస్ట్ అయితే 600 ఉన్నాయి. ఇక వీటి పక్కనే డిఫరెంట్ కప్స్, జార్స్, మగ్స్, గ్లాసెస్, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. నెక్స్ట్ అయితే ఇక్కడ వాటర్ బాటిల్ సెక్షన్ అయితే ఉంది. చూస్తున్నారు కదా, ఇక్కడ గ్లాస్వి ఉన్నాయి, అలాగే మెటల్వి కూడా ఉన్నాయి. చాలా డిఫరెంట్ వెరైటీస్ లో ఉన్నాయి. అలా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడైతే పిల్లో సెక్షన్ అయితే ఉంది. అంటే చైర్స్ కి కానీ, లేకపోతే సోఫాస్ మీద కానీ, దివానా మీద కానీ, ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పిల్లోస్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఒక చిన్న డెకర్ అయితే చేస్తున్నారు. సో అక్కడ ఆర్టిఫిషియల్ గ్రీనరీ చూడండి, అసలు ఒరిజినల్ గ్రీనరీ లాగే ఉంది కదా. నెక్స్ట్ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉండే లైటింగ్ సెక్షన్ అన్నమాట. ఇదైతే నన్ను బాగా అట్రాక్ట్ చేసింది. సో మన హోమ్ కూడా అట్రాక్టివ్ గా కనిపించాలంటే లైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో అందుకే ఇది కూడా మీకు కొంచెం క్లియర్ గా చూపిస్తున్నాను. అంతేనా, ఇక్కడ డిఫరెంట్ హ్యాంగింగ్ లైట్స్ కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఇవి. అసలు ఒరిజినల్ ప్లాంట్ కి ఏ మాత్రం తీసిపోదు. దూరం నుంచి చూస్తే దీన్ని మనం రియల్ ప్లాంట్ అనే అనుకుంటాం ఖచ్చితంగా. సో నెక్స్ట్ అయితే మనం మిర్రర్ అండ్ క్లాక్ సెక్షన్ కి అయితే వచ్చేసాము. ఇక్కడ చూస్తున్నారు కదా, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మిర్రర్స్ ఉన్నాయి. అంతేకాదు మనకి ఏ సైజ్ లో కావాలన్నా అవైలబుల్ ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే మోడల్స్ కూడా ఒకలాగున్నవి, ఇంకొకలాగా లేవు. అన్ని వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడే ఫోటో ఫ్రేమ్స్ కూడా ఉన్నాయి. ఇంకా క్లాక్స్ కూడా అంతే అండి, చాలా వెరైటీస్ ఉన్నాయి. సో నెక్స్ట్ నాకెంతో ఇష్టమైన గార్డెనింగ్ సెక్షన్. ఇక్కడ మనకు కనిపిస్తున్నవైతే ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అండి, ఇవి మాత్రం రియల్ ప్లాంట్స్. సో ఇక్కడ చూడండి, సక్లెంట్స్ ఉన్నాయి, అలాగే మనీ ప్లాంట్స్ లో కూడా 2 వెరైటీస్ ఉన్నాయి. ఒకటైతే ఇలా క్రీమ్ అండ్ గ్రీన్ షేడ్ లో ఉంది, ఇంకొకటి గ్రీన్ షేడ్ లో ఉంది. ఇక్కడ ఒక పాట్ అయితే 69 రూపీస్ ఉంది. ఇందాక మనం స్టెప్స్ దగ్గర చామంతి చెట్లు అయితే చూసాం కదా, సో ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి, చాలా బాగున్నాయి. సో ఇక్కడ చూడండి, చాలా వెరైటీస్ ఆఫ్ ఇండోర్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి.
ఉన్నాయి. మీలో ఎంత మందికి తెలుసు ఇండోర్ ప్లాంట్స్ ఎయిర్ ప్యూరిఫైయర్ గా కూడా బాగా వర్క్ చేస్తాయి అని. ఇంకా ఇండోర్ ప్లాంట్స్ కి మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువ అండి. మనం డైలీ వాటర్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఇంకా ఇక్కడ గార్డెనింగ్ కి సంబంధించి చాలా ఉన్నాయండి. మనం మొక్కలకి వాటర్ స్ప్రింకిల్ చేస్తాం కదా, సో వాటర్ క్యాన్స్ కూడా ఇక్కడ అవైలబుల్ లో ఉన్నాయి. అలాగే వేజెస్ ఉన్నాయి. ఇంకా ఆర్టిఫిషియల్ లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. క్రీపర్స్, ప్లాంట్స్ ఇలా చాలా రకాలు ఉన్నాయి. చూడడానికి మాత్రం రియల్ ప్లాంట్స్ లాగా అలాగే రియల్ క్రీపర్స్ లాగే ఉన్నాయి. ఇక్కడ చూడండి స్నేక్ ప్లాంట్, అలాగే పీస్ లిల్లీ, ఇంకా నాకు తెలియని ప్లాంట్స్ కూడా చాలా ఉన్నాయి. ఇంకా హెర్బల్ కి రిలేటెడ్ గా కూడా చాలా ప్లాంట్స్ అయితే ఇక్కడ అవైలబుల్ లో ఉన్నాయి. అలాగే ఇక్కడ మొక్కలు పెట్టుకోవడానికి పాట్స్ కూడా డిఫరెంట్ సైజెస్ లో ఉన్నాయి, డిఫరెంట్ వెరైటీస్ లో కూడా ఉన్నాయి. సో ఓవరాల్ లుక్ అయితే ఒకసారి చూసేయండి. మీలో ఎంత మందికి నాలాగే గార్డెనింగ్ అంటే ఇష్టమో నాకు కింద కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పేయండి. ఇక ఫైనల్ గా అయితే మనం లాస్ట్ కంపార్ట్మెంట్ కి అయితే వచ్చేసామండి. ఇక్కడ కూడా కొన్ని కబోర్డ్స్ లాంటివి, అలాగే స్టడీ టేబుల్ దగ్గర మనం బుక్స్ ర్యాక్స్ కానివ్వండి, లేకపోతే ఆఫీస్ చైర్స్ కానివ్వండి, ఇలా కొన్ని హౌస్ థింగ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. అలాగే క్రోకరీ యూనిట్ కి సంబంధించినవి కూడా కొన్ని పెట్టున్నారు. అంటే లైక్ గ్లాసెస్, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, చిన్న జార్స్ కూడా ఉన్నాయి. అంతేకాకుండా కిడ్స్ లంచ్ బాక్సెస్ అండ్ కాఫీ కప్స్ కూడా ఉన్నాయి. సో ఫైనల్లీ బిల్లింగ్ సెక్షన్ కి అయితే వచ్చేసాము. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ బిల్లింగ్స్ అయితే ఉన్నాయి. ఒకటి సెల్ఫ్ బిల్లింగ్ ఉంది, అలాగే స్టాఫ్ బిల్లింగ్ కూడా ఉంది. మీకు ఏది కావాలంటే దాన్ని యూజ్ చేసుకోవచ్చు. నాకన్నా ముందే మా హస్బెండ్ బయటకు వెళ్ళిపోయి హిమాంష్ని ప్లే జోన్ లో అయితే వదిలిపెట్టారండి, కొద్దిసేపు ఆడుకుంటాడనేసి. ఇంతకీ నేనేం కొన్నానని అనుకుంటున్నారా? నేనైతే ఏం కొనలేదండి, ఎందుకంటే నేను రెఫరెన్స్ కోసం వచ్చాను. ఇక్కడ ఏమేమి ఉన్నాయి, అలాగే ప్రైజెస్ ఎలా ఉన్నాయి అని ఒక ఐడియా కోసం వచ్చాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందనే అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ని షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి.